Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నెక్స్ట్ టార్గెట్ ఏపీ. బీజేపీ రాజకీయ వ్యూహం ఇదే. పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలన్న బీజేపీ కల ఎట్టకేలకు సాకారమైంది. ఆ రాష్ట్రం ఇచ్చిన గెలుపుతో దేశవ్యాప్తంగా బీజేపీ మరింత దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించనుంది. మొదట తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ తప్పకుండా వ్యూహాల్ని రచిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా త్వరలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీజేపీకి చెప్పుకోదగ్గ సొంత బలం ఉంది. అందుకే అక్కడ వీలైనంత వరకు సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. బీజేపీ గొప్పతనం ఏంటంటే ఒక్కసారి పట్టుపడితే సాధించే వరకు విడిచిపెట్టదు. అదే బీజేపీ విజయ రహస్యం. 1-2 సార్లు ప్రయత్నించి విజయం దక్కలేదని నిరుత్సాహం చెందే తత్వం బీజేపీది కాదు. గెలుపు సాధించే వరకు తన ప్రయత్నాలని కొనసాగిస్తూనే ఉంటుంది. దాని ఫలితమే ఇవాళ దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో సొంతంగాను, మరో 6 రాష్ట్రాలలో బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ తరువాత టార్గెట్ ఆంధ్రప్రదేశే. అయితే ఏపీలో ఏదో ఒక పార్టీ కనుమరుగైతేనే అక్కడ పాగా వేయొచ్చని బీజేపీకి స్పష్టత ఉంది. ముఖ్యంగా వైసీపీ ఓటర్లు తమ వైపు రారని బీజేపీ భావన. ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేన పార్టీలను ఏదైనా చేయాలన్న ఉద్దేశం కూడా బీజేపీకి ఉండకపోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో పాలక, ప్రతిపక్ష పార్టీల భయమే బీజేపీకి ఆయుధమయ్యే అవకాశాలు ఉన్నాయి. 2029 ఎన్నికల ఫలితాలే బీజేపీ స్వతంత్రంగా ఏపీలో అడుగు పెట్టడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్నికలలో కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ గత ఎన్నికలలో మాదిరిగా వ్యవస్థల సహకారానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొగ్గు చూపకపోవచ్చు. ఎందుకంటే ఇతర పార్టీలను బలపరచడం బీజేపీ ఎజెండా కానే కాదు. మిత్రపక్షాలైనప్పటికీ వాటిని బలహీనపరిచి ఏ విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందో బీహార్, మహారాష్ట్రలలో బీజేపీ తీరు చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా 2029లో మార్పు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ పెద్దల అభిప్రాయం. వైసీపీకి అధికారం వస్తే టెర్రరైజ్ చేసి టీడీపీని తీవ్రంగా బలహీనపరుస్తుందని బీజేపీ నమ్ముతోంది. అప్పుడు భయంతో టీడీపీ, అలాగే జనసేనకు చెందిన 1-2 ముఖ్య నాయకులు కూడా బీజేపీ శరణు కోరక తప్పదనే ఆలోచనతో కేంద్ర పెద్దలున్నారు. అదే ఏపీలో బలపడడానికి బీజం వేస్తుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అలాగే వయస్సు రీత్యా చంద్రబాబు క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతారని, వారసుడైన లోకేష్కు అంత సీన్ ఉండదని బీజేపీ అగ్రనాయకుల నమ్మకం. రాజకీయం, అధికారానికి తన మన అనే సెంటిమెంట్లు ఉండవు. ఈ విషయంలో బీజేపీ ఎంత నిర్దయగా ఉంటుందో అందరికీ తెలుసు. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. దేశవ్యాప్తంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే యాత్ర బీజేపీ సాగిస్తోంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ను మరెవరి కోసమో వదిలిపెడుతుందని అనుకోవడం అత్యాశే. మరీ ముఖ్యంగా బీజేపీ అంటే ఏపీలో టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు వణికిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ఇక్కడ అధికారంలోకి రావడం బీజేపీకి మరింత సులువు. ప్రస్తుతానికి ఏపీలో కూటమిని ఏమీ అనకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ వదిలిపెట్టింది. అంతే తప్ప టీడీపీ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల గొప్పతనం ఏదీ లేదు. 2029 తర్వాత తప్పకుండా ఏపీలో సొంతంగా అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. అప్పుడు బీజేపీకి ఇతర పార్టీలు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. అంతే తప్ప ఎల్లకాలం ప్రాంతీయ పార్టీలకు బీజేపీ కొమ్ము కాసే పరిస్థితి ఉండదు. బీజేపీ తత్వం బాగా తెలిసిన వారెవరికైనా ఆ పార్టీ ఏ రకంగా ఒక రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏపీలో సమయం కోసం బీజేపీ ఎదురు చూస్తోంది. అది కూడా ఏదో ఒక పార్టీ పూర్తిగా పతనమైతే ఆ స్థానాన్ని భర్తీ చేయొచ్చనేది బీజేపీ ఎత్తుగడ. అది బీజేపీకి మిత్రపక్షాలు కావచ్చు, లేదంటే విపక్షమైన బీజేపీకి అభ్యంతరం ఉండదు. అయితే ఏ పార్టీ ఓటర్లైతే తమతో సులువుగా జర్నీ చేస్తారో బీజేపీ ఒక అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టు బీజేపీ రాజకీయ పావు కదుపుతోంది. ఏమీ లేని చోట అధికారంలోకి రావాలని అనుకోవడమే బీజేపీ ప్రత్యేకత. నిన్న ఏమీ లేదన్నది నిజం, రేపు కూడా అట్లే ఉంటుందని అనుకోవద్దని బీజేపీ చెబుతుంది. ఇందుకు అనేక ఉదాహరణల్ని బీజేపీ చూపుతుంది. బీజేపీ మనసులో అధికారంపై మనసు పెడితే నెరవేర్చుకోవడమే తరువాయి. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు. అందుకే తర్వాత టార్గెట్ ఏపీనే అని చెప్పడం. 2034 నాటికి ఏపీలో రాజకీయంగా పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.